చేస్తున్నా, డిలీట్ చేసిన. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు అందరికీ మరోసారి శుభములు తెలియజేస్తుంటున్నాం. అందరూ బాగున్నారు కదా? ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన చక్కటి సమయాన్ని మనం కుటుంబాల్లోనే ప్రార్థన చేసుకునే దాని కొరకై మనం వినియోగించుకుంటాం. కొద్ది నిమిషాలు కుటుంబాల్లో మనం ప్రార్థన చేసేదాని కొరకై, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేదాని కొరకై ప్రయత్నం చేస్తాం. ప్రార్థన ద్వారా కూడుకను మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మరోసారి మీ పిల్లలు మీ పాదనెదుకు వస్తుంటున్నాం. గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన రక్షకుడవు, దయ కలిగిన తండ్రివి. మీ వంటి గొప్ప దేవుడు భూమి మీద ఎవరు లేరు. పాపులను రక్షించటలో, గొప్ప కార్యములు చేయుటలో దేవా కనికరించండి. మిమ్మల్ని పోలిన వాడు ఎవడు తండ్రి కనికరించండి. మార్పు లేని దేవుడుగా మీ కృప ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా మార్పు లేని మీ కృప, మార్పు లేని మీ ప్రేమ, మార్పు లేని మీ దయ అంతటి కొరకై స్తోత్రాలు. మనుషులు మారినా, కాలం మారినా, పరిస్థితులు మారినా, దేవ మీరు మాత్రం మార్పు చెందని దేవుడుగా మా ఎడల చేస్తూ వస్తున్న ప్రతి మేలులు ఉపకారములు అన్నిటి కొరకై స్తుతిస్తుంటున్నాను. ఎఫ్రాతా పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేవా, ప్రియులు కుటుంబాలను జ్ఞాపకం చేస్తూ, దేవా వారి బిడ్డల జీవితాలు, కుటుంబ పరిస్థితులు ప్రభు, అట్లానే మరి ప్రస్తుతం తండ్రి ఈ ప్రకృతి భయం మనుషులను వెళ్తాడుతుండగా కావలసిన ధైర్యం వారికి అనుగ్రహించండి. ఈ సమయంలో కూడా ప్రభు ప్రతికూల పరిస్థితి కాబట్టి కుటుంబాల్లోనే ఉన్నారు. వారి చేతుల్లో మొబైల్ ఉంది, వారికి నెట్ ఉంది. దేవుని వాక్యం విని కొంచెం ప్రార్థన చేయగలిగినట్లు సహాయపడం కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుని వాక్యం వినేవారికి దేవా మరి ఆశీర్వాదకరంగా, రుచికరంగా దేవా వారి ఆత్మ ప్రాణ దేహములు మీ మాటల ద్వారా తృప్తిపరచబడి రేపబడి ప్రార్థన కొరకై జీవితాలను సిద్ధపరచమని కోరుకుంటూ, మీ సహాయాన్ని కోరుకుంటూ పాట సమయం, వాక్యపు సమయాన్ని దీవెనకరంగా ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఒక పాట 2-3 శరణాలు పాడుకుంటాం. పాట సంఖ్య 637 పాడుకుంటాం. పాట సంఖ్య 637 పాడుకుంటాం. ఆనందించదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకుంటుమి. ప్రస్తుతం ఏమేమి కోల్పోతున్నామో ప్రార్థన ద్వారా సమస్తాన్ని సంపాదించుకోవచ్చు అని అర్థం ఇచ్చే పాట. దావీదు ఎలాగూ సమస్తాన్ని తిరిగి రక్షించుకున్నాడో ప్రార్థన చేసి, ఈ రాత్రి మనం కూడా ప్రార్థనలోకి వెళ్ళకపోయే ముందు పాట ద్వారా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పాట ద్వారా వర్ణించుకుంటాం. ఆనందించెదము ప్రభు యేసులో అంతయు మరలార్జించుకొంటిమి. ఆదాము నుండి పొందులయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. దావీదు వలె అంత నష్టపడితిమి, దుఃఖపడి బహుగా ఏడ్చితిమి. దావీదు వలె ప్రభు నీ వెదకగా తిరిగి అర్జించుకొంటిమి. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు
హల్లెలూయా పాడెదము. పూర్వము నైక్యము లేకపోయేను, పేదలమయ్యుంటిమి అప్పుడు. మనలను ఖాళీ చేసి కొనగా మరల నొందితిమి పూర్ణత. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వలనెంతో నష్టపోతిమి, ప్రభులో సకలము సంపాదించితిమి. శాపమునందు చుట్టబడితిమి, సర్వముందెదము మనలా. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఆనందించెదము ప్రభు యేసులో, అంతయు మరలార్జించుకొంటిమి. ఆదాము నుండి పోయిన రెల్లయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమునంతటిని మరలా మా యేసునిలో అర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలోనికి వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. రండి, రాజుల 2వ గ్రంథం ప్రార్థన కొరకై కొద్ది నిమిషాలు మాత్రమే మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. దేవుని వాక్యం చాలా విలువైనది, అన్ని పరిస్థితులకు సరిపోయినది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం మాత్రమే మనకి ఆదరణ కలిగిస్తుంది. దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, కరువులో ఉన్నా, శ్రమలో ఉన్నా, ప్రాణభయంతో ఉన్న, నరక పంచుల్లో ఉన్న, దేవుని వాక్యం మాత్రమే గొప్ప శక్తినిచ్చి మనల్ని తోడుకొని తీసుకొని రాగలదు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రకృతి భయం మనల్ని వెంటాడుతున్న ప్రార్థన ద్వారా మనం క్షేమంగా ఉండగలుగుతాం. ప్రార్థన వలయంలో, ప్రార్థన వలలో, ప్రార్థన అనే ప్రాకారంలో మాత్రమే మనం క్షేమంగా ఉండగలుగుతాం. కాబట్టి భక్తులందరూ ప్రార్థన చేసి వారికి వచ్చిన కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టి క్షేమాభివృద్ధి నొందారు. మరి అనేకమైన పరిస్థితుల్లో కూడా వారు బయటపడ్డారు. తిరిగి రాత్రి మనం కూడా సంఘంగా సంఘంలో కలుసుకోలేకపోయినా కుటుంబాల్లోనే కొంత సమయం ప్రార్థన చేసి దాని కొరకై దేవునికి మనం సమయాన్ని ఇద్దాం. ప్రార్థనకు ముందుగా రండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఒకడు యోర్ధానునకు వచ్చి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఓడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చినది నీ మొరపెట్టెను గనుక. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు స్తోత్రాలు. తిరిగి రాత్రి ప్రభా సంఘ ప్రార్థన కొరకై దేవునింట్లో కలుసుకోవాల్సిన మేము ప్రస్తుతం
దేవుని ఇంట్లో కలుసుకోలేక కుటుంబాల్లో ఉన్నారు. దేవా, వారి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ప్రభు, వారి సమయాన్ని వృధా చేసుకునక దుష్టుడు అంటాడు కదా, ప్రార్థన కొడుకు తర్వాత చూద్దు కానీ మరి అది చూడు ఇది చూడు, సమయాన్ని వృధా చేపిస్తాడు. ప్రార్థన కొడుకు విన్నవాడు, ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ చదువుకునేవాడు. ప్రభా, కనికరించండి. దుష్టుని వలలో విశ్వాసులు చిక్కుకొని పోకున్నట్లు సహాయం చేయండి. కనికరించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవుని వాక్యం ఎంతో విలువైంది, ఆత్మీయంగా విలువైంది, భౌతికంగా కూడా దేవుని వాక్యం మాత్రం విలువైంది. ప్రభా, మీరు మా కొరకు దాచుంచుతున్నారు ఎన్నెన్నో సంగతులు. ప్రభా, మేము వాటిని తీసుకునే దాని కొరకై ప్రభా మా మనసులు, ప్రభా మా దృష్టి మీ వాక్యం మీద కేంద్రీకరించినట్లు కూడా సహాయపడి ప్రార్థన చేస్తుంటున్నాం. తిరిగి రాత్రి ప్రభా ఎవరైతే దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి సమయాన్ని దేవునికరంగా ఉంచండి. వాక్య వెలుగులో మా కుటుంబాల్లో ప్రభువు మమ్మల్ని చూస్తున్నాడు. కొంత సమయం ప్రభువుతో ముచ్చటించేదాని కొరకై సహాయపడమని కోరుకుంటూ వందనములు సమర్పిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఒక దైవజనుడు మనకి కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఎలీషా. ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి కొందరు యవనస్తులు వచ్చారు. చూద్దాం మాట 6వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు వాళ్ళు? శిష్యులు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలం ఇరుగ్గా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి ఆ తల యొక్క మ్రాణ చెట్టు నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందాం మానవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. దేవుడు మనం చేసే మంచి పనులకు కూడా సహాయం చేస్తాడు. చాలాసార్లు మంచి పనులే, దేవునికి ఇష్టమైనవే ప్రభువుని అడుగుతాం, ప్రభు సమాధానం ఇస్తాడు. మనం ఆ పని చేయడానికి ముందుకెళ్తాం. కొన్నిసార్లు ఆ పని సక్సెస్ కాదు. ఎందుకో తెలుసా? ప్రభువుని ఎంత సహాయం కోరుకుంటున్నామో ప్రతి పని కొరకై, ప్రభువా మాతో ఉండు, మాతో కూడా రా అని ప్రభువుని అడగాలి. అక్కడ ఎలీషా దైవజనుడు శిష్యులతో చెప్పాడు, మీరు వెళ్ళండి, మ్రాణులు తీసుకొని రండి, నేనే మీకు చెప్తున్నా కదా వెళ్ళండి అంటే వాళ్ళు అన్నారు కదా, దైవజనుడా ఏమన్నారు? చదువు ఆ మాట, చదువు. 2వ వచనం. ఒకడు దయచేసి, 3వ వచనం, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని. చూడండి ఆ మాట. కట్టెలు కొట్టడానికి దైవజనుడు అవసరమా? కట్టెలు కొట్టుకునేది యవనస్తులు, శిష్యులు, వాళ్ళు కట్టెలు కొట్టుకుంటారు. కానీ దైవజనుడు ఎందుకు అక్కడికి? కానీ వాళ్ళకు తెలుసు, పనిలో ఆటంకం కలిగితే, పనిలో ఇబ్బంది కలిగితే దైవజనుడు అక్కడ ఉండట క్షేమం. దైవజనుడా నీవు మాతో కూడా వచ్చుట మా పని సఫలమవుతుంది. దేవుడు మనతో ఉంటే మన పనులు సఫలమవుతాయి. దేవుడు మనతో లేకపోతే, దేవుడు యోసేపుకు తోడై ఉండెను గనుక, దేవుడు యాకోబుకు తోడై ఉండెను గనుక, దేవుడి ఇస్సాకుకు తోడై ఉండెను గనుక, దేవుడు దావీదుకు తోడై ఉండెను గనుక, దేవుడు నీకు తోడై ఉండును గనుక ఈ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడుగా ఉండాలి. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ ప్రభా నాతోనే ఉండు, ప్రభా మాతోనే ఉండు. బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా నాతో రండి, ప్రభా నాతో రండి. చాలాసార్లు ప్రభువుని పక్కన పెట్టేస్తాం, ప్రభా నాతో రా అన్న విషయాన్ని మర్చిపోతాం. చాలాసార్లు ఒకవేళ ఫంక్షన్సే కావచ్చు, ఫంక్షన్స్కి వాళ్ళని వీళ్ళని ప్రధానంగా పిలుస్తాం. కానీ ప్రభా మొట్టమొదటిగా మా ఇంట్లో జరిగే కార్యక్రమానికి మీరుండండి, మీరు లేని ఈ కార్యం కదా. కానా విందులో యేసు ప్రభు లేకపోతే, కానా పెండ్లి విందులో పెళ్ళికి ఏమొస్తుంది చెప్పండి? అవమానం వస్తుంది కదా. గొప్పగా పెళ్లి చేసుకుంటారు. అప్పుడు పెండ్లిలో ద్రాక్షారసం పోయటం వాళ్ళ ధర్మం. ఒకవేళ ద్రాక్షారసం అయిపోతే ఎవరికి అవమానం చెప్పండి? ఎవరికి అవమానం? పెళ్లి కొడుకు అవమానం, పెళ్లి కూతురికి అవమానం, కుటుంబం వారికి అవమానం. ఏంటి వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు? అందుకని వారు ప్రభువుని ఆహ్వానించారు. మన జీవితంలో కూడా మనం చేసే ప్రతి పనికి దేవుని సహాయాన్ని కోరుకోవాలి. రెండోదిగా నా పనిలో నువ్వు తోడుగా ఉండు. వాళ్ళు శిష్యులు అడిగారు కదా, అయ్యా దైవజనుడా నీవు మాతో కూడా రా, మాతో కూడా రండి. అప్పుడు దైవజనుడు వెళ్ళాడు. ఈ రాత్రి ఎలా ప్రార్థించాలి? ఏం ప్రార్థించాలంటే ప్రభువా మాతో కూడా ఉండు. ప్రభు మనతో ఉంటే ఒకవేళ వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, కరువు వచ్చినా, చిక్కు వచ్చినా, సమస్య వచ్చినా మనతో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం చివరిలో 5వ అధ్యాయంలో కావచ్చు, అట్లనే మత్తయి సువార్తలే కావచ్చు. మనకు తెలుసు శిష్యులు సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది. అప్పుడు పెద్ద సముద్రం, చిన్న దోణె.
కాబట్టి అలా వచ్చినప్పుడు వారు ఎందుకు రక్షించబడ్డారంటే ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. ఈ రాత్రి మన జీవితంలో యేసు ప్రభు ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో యేసు ప్రభు ఉండాలి. చాలాసార్లు దేవుడి లేని పని వ్యర్థం, దేవుడు లేకుండా జీవితాన్ని సక్సెస్ చేయాలనుకుంటాం, దేవుడు లేకుండానే ప్రయాణం చేయాలనుకుంటాం, దేవుడు లేకుండానే కుటుంబాన్ని పైకి నెట్టాలనుకుంటాం, దేవుడు లేకుండానే గొప్పవారం కాగలమనుకుంటాం. ఇది అసాధ్యం. వారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి ఎలీషా యొక్క సహాయాన్ని కోరుకున్నారు కదా, ఎలీషా వెళ్ళమన్నాడు కదా, ఇక వెళ్ళొచ్చు కదా. ఏమన్నారు? దైవజనుడా నీవు మాతో కూడా వెళ్ళుట లాభమైందా నష్టమైందా? లాభమైంది కదా. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూద్దాం మాట. వెళ్ళాడు దైవజనుడు కూడా వారితో కూడా వచ్చిన వారితో కూడా పోయెను. వారు యోర్ధానికి వచ్చి ఏం చేస్తున్నారంట? వర్క్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఆ పని కోసమే దైవజనుడిని కూడా తీసుకెళ్ళారు. చాలామంది అంటారు దైవజనుడు ఎందుకయ్యా మనతో, దైవజనుడు ఎందుకు మనతో, మనం చేసుకుంటాం కదా పని, దైవజనుడు ఇంటికాడ ఉంటాడు కదా, మనకు ఆయనతో పని ఏంటి, మనం కదా వర్క్ చేసుకునేది. చాలాసార్లు ఇక్కడ ప్రార్థన ఎందుకులే, అక్కడ ప్రార్థన ఎందుకులే, ఇక్కడ దేవుడు ఎందుకులే, అక్కడ చాలాసార్లు ప్రార్థన చేయడానికి అవమానంగా ఫీల్ అవుతాం. చాలాసార్లు ప్రార్థన చేయకుండానే ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ చేసేస్తుంటాం. దేవుని సహాయం లేకుండానే కుటుంబాన్ని గట్టెక్కించాలనుకుంటాం, దేవుని సహాయం లేకుండానే సంఘాన్ని ముందుకు నడిపించాలనుకుంటాం. ఇది అసాధ్యం. దైవజనుడు లేకుండా వాళ్ళెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చుట అసాధ్యం, వారికి తెలుసు. అందుకనే ఒకవేళ ఒకరిద్దరు వద్దనుకున్నా కానీ కొందరిలో ఉంది, దైవజనుడు తప్పనిసరిగా మాతో కూడా రావాలి. దైవజనుడు వారితో కూడా పోయారు. అప్పుడు అక్కడ కట్టెలు నరుకుచుండగా ఏం జరిగిందంట? 5వ వచనం. ఒకడు దూలం నరుకొచ్చినప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడెను. నీటిలో పడిపోవాడు, అయ్యో నా ఏలువాడా, ఏమంట చెప్పండి. మొరపెట్టెను కనుక ఏమని మొరపెట్టాడు? అయ్యో గొడ్డలి పడిపోయింది కదా. చాలాసార్లు తప్పు జరిగితే చెప్తామా? మనమే వెళ్ళామనుకోండి, ఒక్క గొడ్డలైనా తీసుకెళ్ళింది. శిష్యులు చాలామంది వెళ్ళారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాను కొడుతున్నారు. ఈ గొడ్డలు పడిపోతే ఏమైంది? ఎంత అవమానంగా గిల్టీగా ఫీల్ అవుతాం. చాలాసార్లు ఏదైనా తప్పు జరిగితే చెప్పం, తప్పు జరిగింది లోపల దాన్ని కప్పిపుచ్చుకుంటాం. తప్పు జరిగిపోయిన తప్పుని ప్రభువుకు చెప్పాలి. సత్యం చెప్తావా? చాలాసార్లు చేసే ప్రార్థన కూడా ఎలా చేస్తాం? కొన్నిసార్లు అబద్ధంగా ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ దీనురాలు ప్రార్థన ఒకటి, అది అబద్ధం. దీనురాలు ప్రార్థన అని ప్రభువు చెప్పాలా దీనురాలు అని? అంటే మనం అందరూ అలా అని కాదండి, కొంతమంది అలా అలవాటు అయిపోయింది కాబట్టి అలా ప్రార్థన చేస్తారు. చాలాసార్లు పరిసేడు చేసినట్లు ప్రార్థన. అక్కడ అతడు నిజం ఒప్పుకున్నాడు, అయ్యా వీళ్ళని కూడా గొడ్డలు పడిపోయింది. కొన్నిసార్లు ఒకవేళ ఆ గొడ్డలు పడిపోయింది అనుకోండి, కొందరు ఏం చేస్తారు? పడిపోయింది చెప్పరు, దైవజనుడు చెప్పరు. ఎందుకంటే ఎవరా పని చేత కదా, గొడ్డల కింద పడేసావా, తప్పు జరిగిందా, ఏమైనా అరుస్తాడేమో భయం కావచ్చు, కొన్నిసార్లు అవమానానికి ఫీల్ అయ్యి కావచ్చు, నిజం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. అందుకనే దేవుడు మన ప్రార్థన ఆలకించడు, మన పనులు సక్సెస్ చేయడు. జీవితంలో నిజం ఉండాలి. చాలాసార్లు నిజమని పలికేవాడే నిజాన్ని చేయలేకపోవచ్చు, అయితే జీవితం మాత్రం సక్సెస్గా ఉండదు. ఆ కుటుంబం సక్సెస్ అవ్వదు, ఆ సంఘం సక్సెస్ అవ్వదు. అందుకని నిజం ఒప్పుకున్నాడు. దైవజనుడా గొడ్డలి పడిపోయింది చెప్పగలుగుతావా? ఈ రాత్రి నీ జీవితంలో ఏ లోపం ఉందో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తూలిపోయావు, ప్రభు ఇది నాలో జరిగింది, ప్రభు ఇక్కడ పడిపోయా, ప్రభు ఇక్కడ బలహీనపరచబడ్డా, ప్రభు ఇది నా లోపం, ప్రభు ఇది నా కుటుంబ లోపం చెప్పగలుగుతావా? దేవునికి చెప్పం, దాచుకుంటా. ప్రార్థనలో చెప్పడానికి ఒప్పుకోం. చాలాసార్లు ఒంటరి ప్రార్థనలు అయితే చెప్తాం కానీ సంఘ ప్రార్థనలు చెప్పలేం, ప్రభుకు కూడా నిజం చెప్పలేం. యాకోబు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడంటే, వాళ్ళ నాన్న నీ పేరేంటని అడిగితే ఏం చెప్పాడు? నా పేరు ఏషావు అని చెప్పాడు. దేవుడు అడిగితే ఏం చెప్పాడు? నా పేరు యాకోబు అని. దేవుడికి నిజం చెప్పాలా, ప్రభువుకైనా నిజం చెప్పాలి కదా. ఇప్పుడు దైవజనుడికి శిష్యుడు ఏం చెప్పాడు? నిజం చెప్పాడు. 2 నిజాలు చెప్పాడు. ఒకటి గొడ్డలు పడిపోయిందన్న నిజం చెప్పాడు. రెండో నిజం ఏం చెప్పాడు? అది ఎరువు తెచ్చిందని చెప్పాడు. చాలాసార్లు చెప్తామా? అది చెప్పడానికి ఒప్పుకో. ఇది నాది కూడా కాదు దైవజనుడా, ఎరువు తీసుకొచ్చింది. నలుగురు ఏమనుకుంటారో? ప్రార్థనలు ఇలా ప్రార్థన చేస్తే నలుగురు ఏమనుకుంటారు? నువ్వు నీ జీవితం మారాలంటే నలుగురిలో చేయం. నలుగురిలో ప్రార్థన చాలా గంభీరంగా చేస్తాం.
నలుగురిలో ప్రార్థన చేసినప్పుడు మరి మన తప్పులు సరిదిద్దుకోలేం. అతడు నలుగురిలో చెప్పాడు, అయ్యా దైవజనుడు, ఇది నాది కూడా కాదు, నా దగ్గర గొడ్డలు లేదు, ఎరువు తెచ్చాను. అందుకనే మొట్టమొదటిగా అక్కడ వాళ్ళు పని సక్సెస్ అవ్వడానికి గల కారణం, వాళ్ళ ప్రార్థన ఆలకించబడడానికి గల కారణం, ఆ శిష్యుడిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, దైవజనుడా మాతో కూడా ఈ రాత్రి ప్రభువా మా ప్రతి పనిలో నువ్వు ఉండు, మా కుటుంబంలో నువ్వు ఉండు. ప్రస్తుత ప్రకృతి భయపెడుతుండొచ్చు, ఎన్నో భయాలు మన మధ్య ఉండొచ్చు, ప్రభువా మాతో కూడా ఉండు. మన కుటుంబాల్లో ఆయన ఉంటాడు, మన హృదయంలో ఆయన ఉంటాడు, మన సంఘంలో ఆయన ఉంటాడు. ప్రభువు లేని వ్యక్తి, ప్రభువు లేని సంఘం, ప్రభువు లేని ఇల్లు అది చీకటితో సమానం. తండ్రి లేని జీవితం తప్పిపోయిన కుమారుడు. తండ్రి లేడు, తండ్రికి దూరం అయిపోయినాడు. తండ్రి లేని జీవితం ఎంత దౌర్భాగ్యకరంగా మారిపోయింది. దేవుడు లేని వ్యక్తి జీవితం, దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని సంఘం, వారి జీవితాలు అంతే అలానే అయిపోతాయి. రాత్రి ప్రభువా మాతోనే ఉండు, మాకు దూరం కావాలి. ఎన్ని పరిస్థితులు రావచ్చు, ఒకవేళ కరోనా వచ్చినా, అది వచ్చినా, ఇది వచ్చినా, ఎన్ని వచ్చినా ప్రభువు నీతోనే ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు. గొడ్డలి పడిపోయిందా, నువ్వు పడిపోయావా, లేదా ఇంకోటి జరిగిందా, దైవజనుడు ఉన్నాడు, చెప్పునే సత్యం. లోపం జరిగినప్పుడు దేవుని దగ్గర ఒప్పుకోగలగాలి, దేవునికి చెప్పగలగాలి. మన ప్రార్థనలో సత్యం ఉండాలి, ప్రార్థనలు ఒప్పుకోలు ఉండాలి. చాలాసార్లు ప్రార్థన గంభీరంగా చేస్తాం కానీ లోపాలు సరిదిద్దుకోం, తప్పులు ఒప్పుకోం. తప్పు ఒప్పుకోవడానికి మనసు రాదు, దేవునికి నిజం చెప్పడానికి కూడా మనం ముందుకెళ్ళాం. ఆ శిష్యుడు ఎంత మంచివాడో చూడండి. అయ్యో గొడ్డలి పడిపోయింది, గిల్టీగా ఫీల్ అవ్వలా. చాలాసార్లు తప్పు ఒప్పుకోవడానికి గిల్టీ, ఏమయ్యా మరి ఎందుకు నాకు చెప్పలేదంటే, ఆ రోజు అందరూ ఉండారని ఏం చేయలేదు, చెప్పలా. మరి ఎవరికి నష్టం, నీకే నష్టం, నష్టపరిహారం చెల్లించాలి. ఇప్పుడు గొడ్డలి అందరూ ఉన్నా ఎవరున్నా అక్కడ దైవజనుడు ఉన్నాడు, నేను సత్యం చెప్తా. నలుగురిని చుట్టూ ఉండొచ్చు కానీ దేవునికి నిజం చెప్పాలి, మనం ప్రభువుకి నిజం చెప్పాలి. మన జీవితాన్ని దేవునికి పరిచి చూపించాలి. దేవుడు బాగు చేస్తాడు. దైవజనుడికి నిజం చెప్పాడు, తప్పు ఒప్పుకున్నాడు. అయ్యా నాది కూడా కాదు, అది ఎరువు తీసుకొచ్చా, గిల్టీగా ఫీల్ అవ్వలే. ముందు పని జరగాలి. ఎప్పుడైతే దైవజనుడికి సత్యం చెప్పాడో వెంటనే 6వ వచనంలో ఏమన్నాడు, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాడు. వాడు అతనికి స్థలము చూపించగా కదా. ఒకవేళ గొడవలు పడినప్పుడు అయ్యో గొడవలు పడిపోయిందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు చెప్పండి, ఏమంటారు, అయ్యో అరబాకు, దైవజనుడు చూస్తాడు, అరబాకు పోతే పోయిందిలే, దైవజనుడు ఉన్నాడు అక్కడ, చెప్పగా చెప్తే కదా నీకు దొరికేది, నిజం చెప్పు, ప్రార్థనలో నిజం చెప్పు, దేవునికి నిజ జీవితం చెప్పు. నిన్నేవైతే బలహీనపరుస్తున్నాయో, నీలో ఏదైతే లోపం ఉందో, ఎక్కడైతే పడిపోయావు ప్రభువుకు చెప్పు, ప్రభు బాగు చేస్తాడు. ప్రభువు చెప్పడానికి ఫీల్ అయితే ఎట్లా, ప్రభువుకు చెప్పడానికి సిగ్గుపడితే ఎట్లా. చెప్పాడు దైవజనుడా, ఇది పరిస్థితి నాది కూడా కదా, ఇది ఎరవ తెచ్చుకున్నాను. దైవజనుడు ఎక్కడ పడిందన్నప్పుడు అది ఎక్కడ పడిందో చెప్పు. ఈ రాత్రి ఎక్కడ పడిపోయామో, ఏమేమి లోపల ఉన్నాయో ఎవరికి చెప్పాలా, దేవునికి చెప్పగలగాలి. ప్రభువుకు చెప్పు, ప్రభు బాగు చేస్తాడు. దేవుడు బాగు చేయడానికి ఉన్నాడు, దేవుడు సరిదిద్దడానికి ఉన్నాడు, దేవుడు కట్టడానికి ఉన్నాడు. ఎక్కడ పడిపోయామో ప్రభువుకు చెప్పాలి. చాలాసార్లు ప్రభువుకి పడిపోయింది చెప్పం, ఏం చెబుతాం, నిలబడిందే చెప్తాం. ప్రభా నేను ఇక్కడ నిలబడ్డా, ప్రభా నేను అది చేశా, ప్రభా నేను ఇది చేశా, నాకెందుకు సాయం, నువ్వు నిలబడింది చెప్పగాకు, నువ్వు ఎక్కడ పడిపోయావు అది చెప్పు ప్రభువుకి, తిరిగి నేను నిలబెడతాడు. ఇప్పుడు ఎక్కడ పడిపోయానో అతడు ఆ స్థలమును చూపింపగా ఏం చేశాడు, అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా, తర్వాత ఏం చెప్పాడు, కొమ్మ ఒకటి నరికి వేయగంటే ఎట్లా వేసాడు, దైవజనుడు చెప్పాడు. అక్కడ కొమ్మ ఒకటి వేసే, అక్కడ కొమ్మ ఒకటి తీసుకొని వేయి, కొమ్మేస్తే తేలుతుందా, తేలిద్ది. ఎందుకంటే దైవజనుడు చెప్పాడు. జీవితం ఎలా మారుతుందా ప్రభు అంటే, మారుతుంది, ఇచ్చేయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిస్తాడు. దేవుడు జవాబిచ్చినట్లు నువ్వు ముందుకెళ్ళు, ప్రభు తప్పనిసరిగా నీకు అక్కడ సహాయం చేస్తాడు. వాస్తవంగా నీళ్ళల్లో పడితే ఎన్ని చేసినా ఏం తేలదు, గొడ్డలి పైకి తేలదు, నువ్వెందుకు తేలుతుంది. కానీ అక్కడ దైవజనుడు చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే కొమ్మేశాడో, కొమ్మ వేయగానే గొడ్డలు ఏం చేసింది, అదే దేవుడు చేసే కార్యాలు. ఈ రాత్రి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడికి చెప్పాలి మనం, ప్రభా ఇదిగో పడిపోయా, ప్రభా ఇదిగో లాస్ అయిపోయా, ప్రభా ఇదిగో నష్టపోయా, ప్రభా ఇదిగో చేతగాని తనవులు గొడ్డలు పడేసుకున్నా.
ప్రభా ఇదిగో పాపం చేశా, ప్రభా ఇదిగో నష్టపోయా, ప్రభా ఇదిగో ఈ తప్పిదం చేశా, దేవునికి చెప్తే కదా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. గొడ్డలు పడేసుకుని దైవజనుడికి చెప్తే ఏమి లాభం అని అనుకోవచ్చు. ఒకవేళ చెప్పకపోతే తనకు ఆ గొడ్డలు దక్కేది కాదు, ఎరవ తెచ్చుకున్నది, చాలా మాటలు పడేవాడు. అందుకని ఎప్పుడు చెప్తుంటా, జీవితంలో ఒకరోజు తలంచుకోవడానికి మనం ఇష్టపడితే జీవితాంతం తలెత్తుకొని తిరగవచ్చు. కానీ ఒకరోజు తలంచుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే జీవితాంతం తలదించుకుని తిరగాలి. ఒకరోజు తలంచుకోవడానికి ఇష్టపడు, ఒప్పుకోవడానికి ఇష్టపడు, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడదాం, ప్రార్థన చేస్తాం, జీవితంలో తప్పులు సరిదిద్దుకుందాం. ఏం చేస్తున్నాం కుటుంబాల్లో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఏం చేస్తున్నాం? చాలాసార్లు దేవుని ఎదుట మన నిజ జీవితాన్ని మనం ఒప్పుకోవడం లేదు. ప్రార్థన వచ్చే సమయానికే గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తున్నాం, కానీ లోపాలు ఒప్పుకోవడం లేదు. ఈ రాత్రి ఎక్కడ నష్టపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ చెడిపోయామో, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ రాత్రి ప్రభువుకు చెప్దాం. ఆ దైవజనుడి స్థానంలో ప్రభువును పెట్టుకుందాం. ఆ శిష్యుడి స్థానంలో నీవు నేనుందాం. ప్రభా మాతో కూడా ఉండండి అయ్యా, మా పనుల్లో, మా కుటుంబంలో ఉండండి, మా సంఘంలో ఉండండి, మా హృదయంలో ఉండండి, మాకు దూరం కావద్దు. దేవుడు మనతోనే ఉండుట ద్వారా గొడ్డలు పడితే నీళ్ళలో నుంచి పైకి లేపిన వాడు ఇంకే కార్యాలు చేయడా? అన్నీ చేస్తాడు. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు, దేవుడు అన్నీ చేస్తాడు. అలాగను వారు కట్టెలు కొట్టుకొని క్షేమంగా తిరిగి వారి గృహాలకు చేరుకున్నారు. ఈ రాత్రి ఎందుకు మన జీవితంలో ఎన్నెన్నో పనులకి సక్సెస్ అవడం లేదు, ఎన్నెన్నో పనులు ప్రారంభిస్తున్నాం, ఎందుకు వాటిని సరైన విధానంలో ముగించలేకపోతున్నామంటే దేవుడు మనతో లేడు. దేవుడు మనతో ఎందుకు లేడు? మనకు ప్రార్థన లేదు. దేవుడు లేకుండా పని చేయాలనుకుంటున్నాం, దేవుడు లేకుండా ముందుకు అడుగు వేయాలనుకుంటున్నాం, దేవుడు లేకుండా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాం. ఇది అసాధ్యం అండి, అసాధ్యం. ప్రభువును దూరం చేసుకోద్ది. రాత్రి కొంచెం మనం ప్రార్థన చేస్తాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని అలాగున 7వ వచనం, అతడు దాన్ని పట్టుకునమని వానితో చెప్పగా వాడు చేయి చాపి దాన్ని పట్టుకొని పోగొట్టుకున్న దాన్ని ఏం చేశాడు? తిరిగి తీసుకోగలిగింది. ఈ రాత్రి ఎక్కడ మనం ఏ భయంలో ఉన్నామో, ఏ దిగులుతో ఉన్నామో, ఏ కుటుంబంలో ఏ అవసరత కలిగి ఉన్నామో, ఒకవేళ పిల్లల పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, బంధువుల పట్ల కావచ్చు, ఒకవేళ ధైర్యాన్ని కోల్పోయామా, ఒకవేళ ఆరోగ్యాన్ని కోల్పోయామా, లేదా ఆస్తులు కోల్పోయామా, ఏదైనా సరే తిరిగి రాత్రి ప్రార్థన ద్వారా తిరిగి తీసుకోగలం. ఆ శిష్యులకు దైవజనుడు ఉండుట ద్వారా ఎలాగూ వారు పడిపోయిన పోగొట్టుకున్న గొడ్డలు తిరిగి తీసుకోగలిగినారో 3 కారణాలు. ఒకటి, దైవజనుడు వాళ్ళతో ఉండుట ద్వారా. రెండోది, తప్పులు ఒప్పుకొనుట ద్వారా. అవమానపడలేదు, గొడ్డలు పడిపోయింది, నిజం చెప్పు ప్రభువుకి. రాత్రి నిజంగా ప్రార్థన చేయి. నిజంగా మొరపెట్టి వారందరికీ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన ఆలకించడానికే ఉన్నాడు ఆయన. ప్రభువుకు నిజం చెప్పు, నిజమైన ప్రార్థన చెయ్యి, బాధ్యతతో చెయ్యి, భారంతో చెయ్యి, గిల్టీగా ఫీల్ అవ్వద్దు, అవమానకరంగా ఉండొద్దు. నీ జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? దేవుడు తప్ప. బాగు చేసే దేవునికి నిజం చెప్పొద్దా? ప్రభా ఇదిగో ఈ రాత్రి ఇక్కడ పడిపోయా. ఎక్కడ పడింది గొడ్డలంటే అదిగో పలానా స్థలం. ప్రభు ఈ రాత్రి అడుగుతున్నాడు, ఎక్కడ పడిపోయావు? ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ నీ జీవితం నాకు అసహ్యంగా కనిపిస్తుంది? చెప్పు నాకు. తలడుంచండి, ప్రార్థన చేసుకుంటా. ఈ రాత్రి శిష్యుడు దైవజనుడిని తీసుకుని వెళ్ళినప్పుడు, ప్రభువా దైవజనుడా గొడ్డలు పడిపోయింది, నిజం చెప్పాడు. దైవజనుడిని తన వెంట తీసుకుని వెళ్ళారు. ఈ రాత్రి మనం ఎక్కడున్నా ప్రభువు మనతో ఉండాలని ప్రార్థన చేస్తాం. మనం ఎక్కడున్నా ప్రభువు మనతో ఉండాలి. మన పనుల్లో దేవుడు మనకు సహాయం చేయాలి. ఎక్కడ చిక్కుకొని పోయామో, ఎక్కడ పతనం ఉందో, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ అవిధేయత ఉందో ప్రభువుకు చెప్దాం. దేవుడు బాగు చేస్తానుకున్నాడు, దైవజనుడు ఉన్నాడు అక్కడ. చెప్పు, తప్పించుకోబాకు. ఎవరు బాగు చేస్తారు నీ జీవితాన్ని? చాలాసార్లు ప్రభువుకి అప్పచెప్పలేం కదా. మనకున్న బాధలు అట్లానే పెట్టుకొని బాధపడుతుంటాం. అయ్యో నా జీవితం ఇలా, అయ్యో నా కుటుంబం ఇలా, అయ్యో నా సంఘం ఇలా, అయ్యో నా బంధువులు ఇలా. ఎందుకండి బాధ? దేవుడు లేడా? ప్రార్థన ఆలకించే దేవుడు పక్కనే ఉన్నాడు కదా. ఒకసారి ప్రభువుకి అప్పచెప్పు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొప్ప సమాధానం, నెమ్మది, నీ ప్రార్థనకు జవాబిస్తానికి ఈ రాత్రి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మన బ్రతుకును ఒప్పుకుందాం. ఒకవేళ ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు భయం వస్తుంది, ఎందుకు కలవరం వస్తుందో మన జీవితాన్ని, ఏదో లోపం ఉంది, తిరిగి రాత్రి ప్రభు దగ్గర